వర్క్ ఫ్రం హోమ్ కోవిడ్ వచ్చినప్పటి నుంచి అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ ఫెసిలిటీ కల్పించాయి. కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టాక కొన్ని కంపెనీలు వారంలో సగం రోజులు ఆఫీస్లో, సగం రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశించాయి. కానీ 2025లో ఈ వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ కు ఎండ్ కార్డ్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి ఎంప్లాయీస్ కు వర్క్ ఫ్రం ఆఫీస్ కంటే వర్క్ ఫ్రం హోమ్ వల్లే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వర్క్ ఫ్రం ఆఫీస్ కంటే వర్క్ ఫ్రం హోమ్ లోనే ఉద్యోగుల నుంచి ప్రొడక్టివిటీ పెరిగినట్లు కంప్యూటర్ వరల్డ్, యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్, యుఎస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ తమ నివేదికలో పేర్కొన్నాయి. ఇలాంటి సమయాల్లో కంపెనీలన్నీ తమ ఉద్యోగుల్ని వారానికి 5 రోజులు ఆఫీస్కు వచ్చి పనిచేయాలని ఆదేశించాయి. విప్రో, అమెజాన్ వంటి కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కి స్వస్తి పలికాయి. కొన్ని కంపెనీలు వారంలో 3 రోజులు ఆఫీసులో, 2 రోజులు ఇంట్లో పనిచేయాలని ఆదేశాలనిచ్చాయి. ఆయా ఆఫీసుల హెచ్ఆర్లకు కూడా ఎలాంటి వర్క్ ఫ్రం హోమ్ రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశాయి. అయితే దీని వెనక కంపెనీల మాస్టర్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. అదే లే ఆఫ్స్. వర్క్ ఫ్రం హోమ్ కు అలవాటైన ఉద్యోగుల్ని ఆఫీసులకు రమ్మంటే వాళ్ళు రారు. ఆ కారణాన్నే సాకుగా చూపించి ఈజీగా లే ఆఫ్స్ చేసే వెసులుబాటు కంపెనీలకు ఉంటుంది. ఇదే విషయాన్ని ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కూడా చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఫలితంగా కంపెనీలకు జీతాల భారం తగ్గుతుంది. అధిక జీతాలు పొందుతున్న ఉద్యోగుల్ని తొలగించి వారి స్థానాల్లో తక్కువ జీతానికి కొత్త ఉద్యోగుల్ని హైర్ చేసుకోవచ్చు. లే ఆఫ్లు మాత్రమే కాదు, కంపెనీలు పెట్టే కండిషన్స్ నచ్చని ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది సంగతి. సో మీ కంపెనీ కూడా వర్క్ ఫ్రం ఆఫీస్ అనే కండిషన్ పెడితే అన్ని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.